9 భారతీయ భాషల్లో దాదాపు 20 చిత్రాలు నిర్మించిన వ్యక్తి అట్లూరి పూర్ణచంద్ర గారు. ఆయన ఎంతోమంది సినీ కళాకారుల్ని అలాగే ఎంతోమంది టెక్నీషియన్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసినట్టే మురళీమోహన్ గారు నట స్వర్ణోత్సవం ఇటీవల జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆ కార్యక్రమం చేసేటువంటి అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా సంతోషం కోసం ఓ ఇంటర్వ్యూ మీకోసం. నమస్కారం అండి. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు సంవత్సరాలు. ఏదో 65 సంవత్సరాల చిత్ర పరిశ్రమలో ఎంటర్ 20 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమ చాలా దూరంగా ఉన్న నన్ను ఎంతో అభిమానంతో మీరు మీ సంతోషం మ్యాగజైన్ ద్వారా నన్ను మళ్ళీ పిలిచి ఆప్యాయంతో నాకు ఇంటర్వ్యూ చేసి మళ్ళీ చిత్ర పరిశ్రమలో ఉన్న అందరికీ నేను ఇంకా ఉన్నాను అని నిరూపించడం కోసంగా మీరు చేసినటువంటి ఇంటర్వ్యూ చాలా 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 సంతోషం సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఉన్నాను కాదు సార్, మీరంటే ఇన్స్పిరేషన్ సార్ అందరికీ. మీరు చాలా మందికి మార్గదర్శకం. అందుకోసం నేను ఇంటర్వ్యూ చేస్తాను అనుకోవచ్చు 100%. ప్లస్ మీకు నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అది 20 సంవత్సరాల క్రితం వెంకీ సినిమా డిస్ట్రిబ్యూషన్ వెస్ట్ గోడ నేను తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగా మీలో కూడా నేను మీ ద్వారా అప్పుడు భాగస్వామి అయినందుకు వెరీ 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 హ్యాపీ. ఆ రోజు గుర్తొస్తున్నాను. అది మీరు నామే చూపించినటువంటి ఆప్యాయత చాలా చాలా థ్యాంక్స్ టు యూ. థ్యాంక్ యూ సార్. నేను ఇలాగా జెన్యూన్ గా నేను ఎంతో మంది దాదాపు నేను 80 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, చేశాను, అన్ని చేశాను. అంటే మీలో ఉన్న జెన్యూనిటీ నాకు అసలు ఆ రోజు అప్పట్లో నాకు ఇది 20 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఇప్పటికీ నాకు బాగా అలా మైండ్ లో ఉండిపోయారు, గుర్తుండిపోయారు. పర్ఫెక్ట్ గా చాలా జెన్యూన్ గా ఆనెస్ట్ గా మీరు ఆ చేయడం నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఆ సినిమా నాకు కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆయన వెరీ హ్యాపీ అప్పట్లో బాగా. మీకు తెలియదేమీ కాదు సురేష్ గారు. ఒకటేంటంటే సినిమాలు అయినా కానీ క్రమశిక్షణ, ప్రిన్సిపల్స్, టైమింగ్ మనం మెయింటైన్ చేయబట్టే ఇంకా మీరు గుర్తుంచుకున్నారు. లేకపోతే ఎప్పుడో ఇండస్ట్రీలో వెళ్ళిపోయి బయటికి అది గొప్పతనం అనుకోకుండా మంచితనంతో మెలగటం వల్ల నలుగురితోనూ ఇంకా ఆ దగ్గర అనుబంధంతో ఉండగలిగాను. ఆ దీంతోనే మురళీమోహన్ గారు నన్ను పర్టికులర్గా గుర్తుంచుకుని ఈ వయసులో ఎంతో దూరంగా ఉన్న నన్ను తప్పనిసరిగా రావాలని పిలిచి దగ్గరుండి ఎంత ఘనంగా నన్ను అందరి పెద్దల ముందు నన్ను బ్లెస్ చేసి నన్ను వాళ్ళతో కూడా పెద్దలతో కూడా నన్ను ఆశీర్వాదం చేసినందుకు వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ టు గ్రాటిట్యూడ్ టు మిస్టర్ మురళీమోహన్ గారు. చాలా మందిని, చాలా ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దలు చాలా మంది పరిచయం చేసి ఉండవచ్చు. అందరికీ ఆ అదృష్టం దక్కదు కదా. మీరు చాలా మంది పరిచయం చేసిన నట స్వర్ణోత్సవం జరుపుకోవడం అనేది మురళీమోహన్ గారు మీరు ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి. ఆయన నట స్వర్ణోత్సవం జరుపుకోవడం గురించి మీరు చాలా మంది మనం పరిచయం చేశాం సార్. అంటే నిజంగా చెప్పాలంటే మురళీమోహన్ గారితో పాటు గిరిబాబు గారు ఉన్నారు. ఇప్పుడు తమిళ్లో కొంచెం పాపులర్ హీరోగా ఉన్నటువంటి అజిత్ గారు ఉన్నారు. రాజబాబు గారు, కమెడియన్ రాజబాబు గారిని కూడా నేనే రాజమండ్రి నుంచి అప్పుడు తీసుకొచ్చి చిత్రపరిశ్రమ పరిచయం చేశాను. బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ప్లేబ్యాక్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నెల్లూరులో కోదండరామ స్వామి టెంపుల్లో ఆయన కచేరీ చేస్తూ ఉండగా చూసి చాలా లైక్ చేసి నేను కోదండపాడి గారిని మెడ్రాస్ నుంచి పిలిచి ఆయనతో పాటు మన పద్మనాభం గారు ఉన్నారు. పద్మనాభం గారి కారులో వాళ్ళిద్దరూ వచ్చి చూసి బాగుంది కొంచెం తీసుకెళ్తాను ఈ అబ్బాయిని మెడ్రాసు అని బాలసుబ్రహ్మణ్యం తీసుకొచ్చాం. మొదటి సాంగ్ పొట్టు ప్లేటర్లో బాలసుబ్రహ్మణ్యం పద్మనాభం గారి పిక్చర్ ఆ రోజు రికార్డింగ్. ఆ సాంగ్ పాడిస్తా, నెక్స్ట్ డే మన సాంగ్ ఉంది కదా పాడించండి.
అని అట్లా ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం గారి కొట్టుకునేటి పద్మనాభం గారు. ఓకే. నెక్స్ట్ డే నా సాంగ్ 2 గోల్డెన్ స్టూడియోలో అట్లా ఇప్పుడున్న మన శర్మ గారు అబ్బాయి పిజే శర్మ గారు అబ్బాయి సాయి కుమార్ కూడా నేను తీసిన దేవుడు చేసిన పెళ్ళిలో ఒక బ్లైండ్ క్యారెక్టర్ కావాల్సి వచ్చింది. నాకు చిన్నపిల్లాడు మంచి క్యారెక్టర్ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ అబ్బాయిని కూడా ఆ పిక్చర్తో ఇంట్రడ్యూస్ చేశాను. అట్లాగే మన కవిత సీత గీత భారతి అనే పిక్చర్లో ఆ అమ్మాయిని పరిచయం చేశాను. ఇది అందరూ మనకు వాళ్ళని పరిచయం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను చేయలేదు. ఆ పిక్చర్లకి వాళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతోనే మనం పరిచయం. అట్లా చాలా చాలా గుర్తుంచుకుని నన్ను ఎంత ఇదిగా సన్మానంలాగా గౌరవించి ఆయన 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ లో నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన మురళీమోహన్ గారు చాలా చాలా ధన్యవాదాలు. సహజంగా ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటారు. ఆ పట్టుదల కోసం మనం అప్పట్లో చాలా మంది మీ ఉన్న ఊరు వదిలేసి చెన్నైకి వెళ్ళడం జరిగిపోయింది. సో అలాగే మీరు చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించక, అలాగే పేదరికంతో పోరాడలేక అలాగే ఇల్లు వదిలి మీరు చెన్నై వచ్చేసారండి. అది నిజమేనా సార్? ఏం లేదు సార్, నేను సినిమా ఇండస్ట్రీ మీద వ్యామోహంతో కూడా నేను సినిమా రంగంలోకి రాలా. బ్రతుకు తెరువు కోసం సినిమా రంగంలోకి వచ్చాను. వేరే గత్యంతరం లేక, అంటే గత్యంతరం చేసే వేరే ఉద్యోగం చేసే చదువు బ్యాక్గ్రౌండ్ లేక రకరకాల డిపార్ట్మెంట్స్ ఆఫ్ సినిమా రంగంలో పనిచేశాను. నిజం చెప్పాలంటే మీకు గేట్ కీపర్, ఆపరేటర్, ప్రొజెక్టర్ దగ్గర ఆపరేటర్ అసిస్టెంట్ గా క్లీనింగ్ చేయటం, మిషన్ తొడవటం, బుకింగ్ క్లర్క్, అట్లాగే అసిస్టెంట్ మేనేజర్ అయ్యా. నేను ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో పోస్టర్స్ లెక్క పెట్టి థియేటర్లకు పంపించే స్థాయి నుంచి నవయుగాలు రిప్రజెంటేటివ్ గా, గుంటకల్ ఆఫీసు అసిస్టెంట్ మేనేజర్ గా, అక్కడి నుంచి మెడ్రాస్ షిఫ్ట్ అయ్యి ఏదో సాధించాలి అన్నటువంటి ఒక కోరిక, యాంబిషన్తో అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ ఎడిటర్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా చేసి భావనారాయణ గారు, భావనారాయణ గారు గౌరీ ప్రొడక్షన్స్ అప్పుడు పుల్లయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఈ పుల్లయ్య గారు విక్లాచార్య గారి దగ్గర చేశారు. ఆఖరికి ఏమో వారి యొక్క సూచనలు వాటెవర్ ఐ డోంట్ నో ప్రొడ్యూసర్ అయ్యా 1968. అక్కడి నుంచి ఏదో ప్రస్థానం దాగుతూనే ఉంది. భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సులు ఉండటంతో ఏదో అట్లా ఎదుగుతూ వచ్చా. గ్రేట్ థింగ్ ఆఫ్ ది గాడ్ బ్లెస్. అది మన సొంత తెలివితేటలో మన కృషి కావాలి, కృషికి తోడ్పాటు కావాలి. ఆ తోడ్పాటుతోనే ఈ రోజు మీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ అవుతుంది. చాలా చాలా లక్కీగా చాలా చాలా కష్టంతో ముందుకోవడం జరిగింది. 9 లాంగ్వేజెస్ లో పెద్ద హీరోలతో సినిమాలు చేయడం కూడా జరిగింది. అమితాబ్ బచ్చన్ గారు లాంటి, ధర్మేంద్ర గారు లాంటి, జితేంద్ర గారు లాంటి, రజనీకాంత్ గారు లాంటి, కమల్ హాసన్ గారు లాంటి, మమ్ముటి గారు, మలయాళం కథలో రాజ్ కుమార్ గారు, మలయాళంలో, బెంగాలీలో, ఇంక్లూడింగ్ ఒరియా అండ్ భోజ్పూరి లాంగ్వేజెస్, మరాఠీలో 9 లాంగ్వేజెస్ లో అప్పుడు టాప్ లో ఉన్నటువంటి హీరోలతో సినిమాలు చేయడం జరిగింది.
అది కూడా నా అదృష్టం. ఇంత అదృష్టం అందరికీ వస్తుందా అని రాదా అని చెప్పలేదు, కానీ నాకు ఆ అదృష్టం దక్కింది.